తన్నీరు హరీష్ రావు గారు మాట్లాడుతూ ప్రశ్న అడ్రస్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు, బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావుకి వారి పార్టీ సభ్యులకి నిరుద్యోగుల పట్ల వారికి అపారమైన చిత్తశుద్ధి ఉన్నట్టు వారు ప్రశ్న అడ్రస్ చేసి మాట్లాడారు. సో ముందుగా వారు మాట్లాడిన విషయాలలోకి వెళ్ళకంటే ముందు నేను మీడియా వారికి ఒక 2 వీడియోస్ చూపించదలుచుకున్నాను. ఎందుకనంటే ఏ పార్టీ ఎలక్షన్లో గెలిచినా కానీ వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు టెన్యూర్ ఉంటుంది. దానికి సంబంధించే మేనిఫెస్టోని రూపకల్పన చేస్తారు. దాని ప్రకారంగానే ఇంప్లిమెంట్ చేసినాక దాంట్లో ఏమి ఇంప్లిమెంట్ చేసిరు, ఏమి ఇంప్లిమెంట్ చేయలేదు, మాట్లాడిన విషయాలు దాన్ని కంప్లీట్గా పూర్తి చేసిరా లేదా అని చెప్పి ప్రజలు భావించి మళ్ళొకసారి తీర్పిస్తారు. సో ముందుగా అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడారు. ఆ మాట్లాడిన విషయాన్ని ఆ రోజు మా ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు, బట్టి గారు, సిఎల్పి నాయకులు ఉన్నవారు ప్రశ్నిస్తే అసెంబ్లీలో కేసీఆర్ గారు అరసి మాట మాట్లాడారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఇది అయితే అధ్యక్ష అన్నమా మేము ఎక్కడ టీఆర్ఎస్ ఎక్కడ చూపెడతారా మా స్టేట్మెంట్? అధ్యక్ష కొంతమంది సభ్యులు మాట్లాడితే మేము ఎప్పుడు అనలేదు అధ్యక్ష, మా ఎలక్షన్ మేనిఫెస్టో లేదు, ఏ స్పీచ్ కూడా నేను చెప్పలేదు. ఇది కేసీఆర్ గారు నేను ఎక్కడ కూడా మాట్లాడలేదు, ఎక్కడన్నా చూపిస్తారా, నేను ఎప్పుడు కూడా చెప్పలేదు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిండు. అంతటా కూడా చాలా కష్టపడి అలా కొడుకుతో అంతటా వీడియో డిలీట్ చేయించిండు. కానీ ఒక చోట ఈ వీడియో దొరికింది, ఆయన ముందు మాట్లాడింది. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పారు. ఈ వీడియోస్ 2 కూడా ఎందుకు చూపించినా అంటే 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలోకి రాకముందు కూడా తెలంగాణ ప్రజలకి, విద్యార్థులకి, యువకులకి, బడుగు బలైన వర్గాలకి, మహిళలకి, ఆఖరికి మేము అధికారం కోసం కాదు, ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, అధికారంలోకి రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వస్తే కూడా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి అబద్ధపు వాగ్దానాలు చేసి, అబద్ధపు హామీలు ఇచ్చి, ఇచ్చిన మాటల్ని కూడా నేను ఎక్కడ మాట్లాడినా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వక్రీకరిస్తూ అసెంబ్లీలో మాట్లాడి 10 ఏళ్ల వారి పరిపాలనలో నిరుద్యోగులు అడిగే ప్రయత్నం చేస్తే కూడా ఎగతాళి చేస్తూ, అవహేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టు వారు మాట్లాడినరు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు స్వయంగా వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళే మా ఆత్మహత్యలకు కారకులు, వీళ్ళ వల్లనే మేము ఆత్మహత్యలు చేసుకుంటున్నామని చెప్పి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ ఏ రోజు కూడా వీళ్ళు స్పందించలే. సరే కనీసము ఏదన్నా పెద్ద సంఘటన జరిగితే స్పందించిందా అంటే కనీసం ఆ రోజున్న కేసీఆర్కి కనీస ఇంగిత జ్ఞానం లేకుండే. టీజీపీఎస్సీ పరిధిలో పేపర్లు అంగట్లో సరుకులు అమ్మినట్టు, టీఎస్పీఎస్సీ పరిధిలో అంగట్లో సరుకులు అమ్మినట్టు క్వశ్చన్ పేపర్లు లీక్ అయినాయి. క్వశ్చన్ పేపర్లు లీక్ అయి విద్యార్థులు ఆందోళన చెంది ఇబ్బందులు పడి బాధపడుతుంటే ఏ ఒక్కరోజన్నా ఈ హరీష్ రావు అనేటోడు మాట్లాడిండా? ఆ రోజు మంత్రిగా ఉన్న హరీష్ రావు ఏ రోజన్నా స్పందించిండా? 2-3 సంఘటనలు ఉన్నాయి. మా నిరుద్యోగుల సోదరులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రోజు నేను విద్యార్థి నాయకునిగా ఉన్నప్పుడు ఎన్నో సందర్భాల్లో హరీష్ రావుని కలవనీకి ప్రయత్నం చేసినప్పుడు నాకు ఎట్లాగానో సమయం ఇయ్యలే. నిరుద్యోగులకి సమయం ఇచ్చి నిరుద్యోగులను పిలిచి మాట్లాడుతున్నప్పుడు తను కూర్చొని
వినతి పత్రం ఇస్తే కూడా వినతి పత్రం ముఖంపై వేసిన రోజులు హరీష్ రావును మర్చిపోయినవా? నిరుద్యోగుల సమస్యలపైన మాట్లాడమని ఇదే పత్రికా విలేకరులు నిన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ప్రెస్ మీట్లోకి వెళ్ళిపోయిన విషయాలను మర్చిపోయినవా? ఈరోజు ప్రతిసారి ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఒక పేపర్ తీసుకొచ్చి ఇట్లా లెక్కలు చూపించి మేము 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పి ఇట్లా పేపర్లు తిరిగేస్తున్నావు. ఇదిగో మేము ఇచ్చినాయని ఎందుకు ఆ పేపర్ ప్రెస్కి ఇస్తలేవు? ఇవాళ కూడా 1,66,000 ఉద్యోగాలు మా 10 ఏళ్ల మేము ఇచ్చినామని నువ్వు చెప్పిన పేపర్ని ఎందుకు ప్రెస్కి రిలీజ్ చేయలేదు? నిజంగా నువ్వు 1,66,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చి ఉంటే మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో 1,66,000 ఉద్యోగాలు ఏదైతే నువ్వు చెప్తున్నావు 60,000 పైచీలకు ఉద్యోగాలు నువ్వు ఇచ్చినా అనేటి ఏ డిపార్ట్మెంట్కి ఇచ్చినావు? ఏ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు? ఏ రోజు నియామకాలు జరిగినాయి? ఎవరెవరికి ఈ ఉద్యోగాలు వచ్చినాయి? దాని బ్రేక్ ఈవెన్ చెప్పు. నువ్వు చూపించే పత్రాన్ని బయటికి ఇవ్వు. లేదా 1,66,000 కొత్త ఉద్యోగాలు మీ 10 ఏళ్ల పరిపాలనలో నువ్వు కల్పించినావు అని నువ్వు చెప్తే ఆ వాస్తవ డాక్యుమెంట్ తోటి నేను నీతో బహిరంగ చర్చకి సిద్ధంగా ఉన్నా. మరి 1,66,000 ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు కల్పించినవా? లేదా కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్న వారికి రెగ్యులరైజ్ చేసినవా? మరి ఆ రెగ్యులరైజ్ చేసిన దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి? రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అయినరా లేదా? దానివల్ల ఏమేమి ఇబ్బందులు మీరు చేపట్టినరు? అందులో ఏమేమి అవకతవకలు జరిగినాయి? అవన్నీ కూడా అతి త్వరలో బయటికి వస్తాయి. దానికి ఎవరెవరు కారకులు, దాంట్లో ఏమేమి చేసిరో కూడా అన్ని బయటికి వస్తాయి. మరి మీరే చెప్పారు కదా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. ఇవాళ నువ్వే అంగీకరించడంలో మొత్తం 10 ఏళ్లలో 1,66,000 ఉద్యోగాలు ఇచ్చినా నువ్వే చెప్తున్నావు. అసెంబ్లీ సమయంలో మాట్లాడుతూ ఏమో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి చెప్తున్నారు. అంటే మీ దగ్గరనే స్పష్టత లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక డాక్యుమెంట్ చూపించినప్పుడు 1,62,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్పినప్పుడు పత్రికా విలేకరులు కూడా గమనించాలి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆ డాక్యుమెంట్ చూపించినప్పుడు అధికారికంగా నేను ఏదైనా డాక్యుమెంట్ చూపిస్తే ఒక పదవిలో ఉన్నప్పుడు ఆ డాక్యుమెంట్ని ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేయాలి. ఆ డాక్యుమెంట్ని ఎందుకు హరీష్ రావు రిలీజ్ చేస్తలేడు? ఆ డాక్యుమెంట్ని ఎందుకు బయట పెడతలేడు? ఆ డాక్యుమెంట్ ఎందుకు ఇస్తలేడు అనేది ప్రజలు గమనించాలి, మీరు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ డిపార్ట్మెంట్లోనైనా నోటిఫికేషన్ ఇవ్వాలనంటే చాలా సందర్భాల్లో చెప్పినాము, మళ్ళీ ఇప్పుడు కూడా చాలా క్లియర్గా దానిపైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఏ డిపార్ట్మెంట్లోనన్నా ఏ రిక్రూట్మెంట్లోనన్నా మనము జాబ్స్ని నింపాలంటే పాత నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. మీ హయాంలో మీరు పదే మేమిచ్చిన నోటిఫికేషను, మేం పెట్టిన ఎగ్జాము, మీరు నియామక పత్రాలు ఇచ్చిరని చెప్పి మాట్లాడుతున్నారు. మరి 2016, 2017లో ఇచ్చిన నోటిఫికేషన్లో 2023 వరకు 2017 దగ్గర ఉత్త టీజీపీఎస్సీ పరిధిలోనే ఇది 24 వివిధ నోటిఫికేషన్స్ కి సంబంధించిన డాక్యుమెంట్, 24 వివిధ నోటిఫికేషన్స్ కి సంబంధించిన డాక్యుమెంట్. ఇది నేను ప్రెస్ వాళ్ళకు కూడా పంపిస్తా ఈ డాక్యుమెంట్ అని. ఈ డాక్యుమెంట్ లో దాదాపు 14,714 పోస్టులకి సంబంధించింది. ఇది ఓన్లీ టీజీపీఎస్సీ పరిధిలో. ఈ నోటిఫికేషన్స్ 2017కి వెళ్ళి మొదలు పెడితే 2022 వరకు వివిధ నోటిఫికేషన్స్ ని గత ప్రభుత్వము ఇచ్చింది. మరి ఇచ్చినప్పుడు 2017 నోటిఫికేషన్ ఇస్తే 2023 వరకు గాడిద పలు దోమినవా? కోర్టు కేసులలో ఈ నియామక పత్రాలు ఇవ్వకుండా, వాళ్ళకి నియామక పత్రాలు రాకుండా ఎగ్జామ్ రాసిన పిల్లగాడు నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఉద్యోగం వస్తుందని ఒక ఆశతోటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు చూస్తుంటే
పట్టించుకోకుండా దున్నపోతు పైన నీళ్లు పోసినట్టు చలనం లేకుండా స్పందించకుండా సమస్యల్ని పరిష్కరించకుండా నీ బిడ్డకు ఉద్యోగం పోతేనేమో 6 నెలల్లో ఎమ్మెల్సీ పదవి నీ బిడ్డకి ఇప్పించే ప్రయత్నం చేస్తావు, నీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇప్పించుకుంటావు. పాపం ఈ 14,000 మంది పిల్లల కోర్టు పరిధిలో ఉన్న కేసులని పరిష్కరించి నియామక పత్రాలు ఇవ్వాలని ఒక సోయి నీకు లేకుండే, ఆ సోయి ఆ చలనం కనీసం ఆ రోజు హరీష్ రావు, కేటీఆర్, మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా దీనిపైన మాట్లాడలే. ప్రభుత్వం ఏర్పడినాక మా నిరుద్యోగ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం ఏర్పడినాక మీరు ఎప్పుడు ఏ సమస్యని చెప్పినా ప్రతి సమస్యను కూడా పరిష్కరించే ప్రయత్నం మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వము చేస్తుంది. అనేక సందర్భాల్లో మీరు ఏది మాట్లాడినా కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడింది నిరుద్యోగుల వల్లనే, తెలంగాణ ఉన్న నిరుద్యోగులు బాధ్యత తీసుకొని వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్తే నమ్మి వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టిరని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో అంగీకరించడం జరిగింది. వారు బాధ్యతతోటి అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీ ప్రక్షాళన చేయకుండా ఎగ్జామినేషన్స్ పెట్టొద్దన్నా అని చెప్పి ఆ రోజు నిరుద్యోగులందరూ, నన్నైతేనేమి, కోదండరామ్ గారిని కానివ్వండి, రియాజ్ని కానివ్వండి, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరితో కూడా మాట్లాడితే ఆ రోజు అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి టీజీపీఎస్సీ ప్రక్షాళన ఇమీడియట్ గా చేయాలని అంటే వారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే టీజీపీఎస్సీ ప్రక్షాళన పైన వారు దృష్టి సాధించి ఇమీడియట్ గా టీజీపీఎస్సీ ప్రక్షాళన చేపట్టడం జరిగింది. ఇది వాస్తవమా కాదా మా నిరుద్యోగుల సోదరులందరూ కూడా తెలుసు. దాని తర్వాత హారిజాంటల్, వర్టికల్ అనేకమైన ఇష్యూస్ కోర్టు కేసులలో ప్రతి నోటిఫికేషన్ పెండింగ్ లో ఉండే, ఒక డిపార్ట్మెంట్ లో నోటిఫికేషన్ పెండింగ్ లో ఉంటే ఆ సంబంధించిన రిక్రూట్మెంట్ జరగకపోతే మళ్ళా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయని అంటే ఈ నియామకాలు జరగండి, ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఎట్లా తెలుస్తుంది, ఎట్లా బయటికి వస్తుంది, ఏ రకంగా వారు వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది రావాలని అంటే పాత రిక్రూట్మెంట్ ఫిలప్ చేయాలి, కోర్టు కేసు పరిధిలో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి గారు లీగల్ అడ్వైజ్ ఏదైతే సంబంధించి ఏజీ గారితో అందరితోటి మాట్లాడి ఆ రోజు టీజీపీఎస్సీ చైర్మన్ గారితో కూడా మాట్లాడి ఈ కోర్టు కేసు పరిధిలో ఉన్న అన్ని సమస్యల్ని పరిష్కరించి ఇమీడియట్ గా నియామక పత్రాలు అందజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎందుకంటే ఆ నిరుద్యోగులు పాపము నోటిఫికేషన్ కి చదువుకున్నారు, ఎగ్జామ్ రాసిర్రు, నియామక పత్రాలు రాక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఒక నమ్మకంతో ప్రైవేట్ రంగంలోకి వెళ్ళలేక ఊరికి పోలేక బిక్కుబిక్కుమని చెప్పి బాధపడుతుర్రు. ఆ దాదాపు ఆ నిరుద్యోగులందరూ కూడా భరోసా కల్పించాలి, వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి ఈ నియామక పత్రాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు ఆ నిరుద్యోగులకి అందజేయడం జరిగింది. అది ఏ తేదీలో నిరుద్యోగులకు అందజేసిర్రు కూడా, ఏ తేదీలో నిరుద్యోగులకు ఇచ్చిర్రో కూడా నేను చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్తా. నర్సింగ్ ఆఫీసర్లకి సంబంధించి 6,956 పోస్టులు ఎల్బీ స్టేడియంలో 31/1/2024 నియామక పత్రాలు అందజేశారు. 441 సింగరేణికి సంబంధించిన నియామక పత్రాలు 7/2/2024 రోజు అందజేశారు. 14,444 మంది కానిస్టేబుల్లకి నియామక పత్రాలు 14/2/2024 రోజు అందజేశారు. 1997 గురుకుల సంస్థ ఉద్యోగుల లైబ్రరీలు, ఫిజికల్ డైరెక్టర్లు డిజిటల్ నియామక పత్రాలు 15/2/2024. అదే రకంగా 5,192 లెక్చరర్స్, టీచర్స్, మెడికల్ సిబ్బంది ఉద్యోగ పత్రాలు 5/3/2024. ఏడబ్ల్యూ 687 ఉద్యోగుల నియామక పత్రాలు అందజేత 26/9/2024. గ్రూప్ 4 ద్వారా 8,143 పోస్టులు భర్తీ చేసింది. అదేవిధంగా అనేకమైన దాంతోపాటు డిఎస్సికి సంబంధించి గతంలో మీరు మబ్బబెట్టి మీ మొత్తం 10 ఏళ్ల మీ పరిపాలనలో మీరు 7,000 పైచీలకు ఏకకాలంలో నింపింది 7,000 ఏదైతే
7,000 పైచీలకే మీరు ఏదైతే సంబంధించి డిఎస్సి పోస్టులు మీరు ఇస్తే ఏకకాలంలో 11,000 డిఎస్సి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన 3 నెలల లోపల ప్రాసెస్ పూర్తి చేసి నియామక పత్రాలు అందించి ప్రభుత్వం అంటే కేవలము నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్ పెట్టి చేతులు దులుపుకోవడం కాదు, బాధ్యతతోటి నోటిఫికేషన్ ఇవ్వడం ఎంత బాధ్యతగా వ్యవహరిస్తుందో అంతే బాధ్యతతోటి ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నోటిఫికేషన్స్ ని భర్తీ చేసి నియామక పత్రాలు అందజేసి నిరుద్యోగులకు ఒక భరోసా ధైర్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం. నేను చాలా క్లియర్గా ఏ రోజు ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చినాము, ఏ రోజు ఎన్ని ఉద్యోగాలు నిరుద్యోగులకి ఇవ్వడం జరిగిందో కూడా నేను చాలా క్లియర్గా దానికి సంబంధించి ఆ డాక్యుమెంట్ను కూడా 58,868 ఉద్యోగాలు, 58,868 ఉద్యోగాలు నిరుద్యోగులకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నోటిఫికేషన్లు ఇవ్వడమైతేనేమి, పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లు ఫినిష్ చేయడమైతేనేమి, లేదా నియామక పత్రాలు ఇవ్వకుండా కోర్టు కేసుల చిక్కుముళ్లలో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తేనేమి అన్నీ ఫినిష్ చేసి 58,000 పైచీలకు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులకి భరోసా ఇస్తూ ధైర్యాన్ని ఇస్తూ నింపిన నియామకాలు ఇవి. ఏ రోజు ఎన్ని నియామకాలు నింపిర్రు, ఏ డిపార్ట్మెంట్కి ఎన్ని నింపిర్రు కూడా అఫీషియల్కి డాక్యుమెంట్ని కూడా నేను పంపిస్తా. ఏ శాఖకి ఎన్ని ఇచ్చిర్రు, దేంట్లో ఎన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి, దేంట్లో ఎన్ని నింపిర్రు కూడా ఈ అఫీషియల్ డాక్యుమెంట్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇవన్నిటినీ మర్చిపోయి నిన్న కూడా 28/6/2025 మెడికల్ డిపార్ట్మెంట్ మరొక నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది దాని డాక్యుమెంట్. అరే ఇంత సరే, కొన్ని విషయాలు చెప్పినవి, కొన్ని అంశాలు నిరుద్యోగులకి సంబంధించి చేస్తాన్న వాగ్దానాలు 100% చేయాల్సిన బాధ్యత మాపై నుండి. తప్పనిసరిగా మా నిరుద్యోగుల సోదరులకి ఎప్పటికప్పుడు నియామకాలు నింపే ఒక ప్రక్రియలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రాసెస్లో భాగంగా అన్ని నోటిఫికేషన్స్ కూడా ఒక్కొక్కటిగా దాన్ని ఇచ్చేస్తూ ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తుంటే ఈ దొంగలు విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా మీరు మాట్లాడే ముందు మీరు ప్రతిసారి మా మేనిఫెస్టో తెచ్చి మరి మేనిఫెస్టో చూపిస్తూ మేనిఫెస్టో అని అంటున్నావు. మరి ఈ మేనిఫెస్టో గుర్తుందా హరీష్ రావు? మీ మామ ఫోటో ఉన్న 2018 మేనిఫెస్టోలా? మరి 2018 ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని మీ టెన్యూర్ కంప్లీట్ అయింది కదా. ఏ మేనిఫెస్టోని ఇస్తే మీ టెన్యూర్లీ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాలి కదా. మరి మీ టెన్యూర్ మేనిఫెస్టోలోనే పేజ్ నెంబర్ 10 పాయింట్ నెంబర్ 3 నిరుద్యోగ భృతి 3,016 ఇస్తా అని చెప్పారు. మరి మీ 5 సంవత్సరాల టెన్యూర్లా ఎంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చారు? ఎంతమంది నిరుద్యోగులకు మీరు భరోసా ఇచ్చారు? ఇది అయిపోయింది కదా. మరి మేనిఫెస్టో ఏదైతే పూర్తి చేసిన సమయాన్ని కూడా మీరు పూర్తి చేసుకోరు కదా. అరే ఒకవైపు ఈరోజు చాలా స్పష్టంగా బాధ్యతతోటి అన్నింటినీ కంప్లీట్ చేయాలి, నిరుద్యోగులకి భరోసా ఇస్తూ ఉన్న నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తుంటే ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి 10 ఏళ్ల మీ హయాంలో ఏ ఒక్క రోజన్నా హరీష్ రావు గారు మీ 2018 to 23 టైంలో ఏ ఒక్క రోజన్నా నిరుద్యోగులని కలిసిన సందర్భాలు ఉన్నాయా? ఏ ఒక్క రోజన్నా నిరుద్యోగులతోటి సంప్రదించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? నేను ఈరోజు కూడా బాధతోటి మాట్లాడుతున్నా. ఎందుకంటే మా నిరుద్యోగుల సోదరులకు కూడా వాస్తవాలు చెప్పాలి. ఈరోజు ఈ దొంగలు ఎవరైతే ఆ రోజు మనం ఇబ్బంది పడుతుంటే మనని బయటికి రానియకుండా మన పైన అక్రమ కేసులు పెట్టి మనని ఇబ్బంది పెట్టి మనకు ఉద్యోగాలు ఇవ్వకుండా మనని అరెస్టులు చేసి పాపం మన నిరుద్యోగ సోదరులు మనలో ఒక చెల్లెమ్మ చనిపోతే కూడా దాన్ని వక్రీకరించి గలీజ్గా మాట్లాడిన వ్యక్తులు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు సిగ్గు లేకుండా బయటికి వచ్చి మళ్ళా వాళ్ళ ఉద్యోగాల కోసము వాళ్ళ పదవుల కోసము ఉద్యమ సమయంలో ఏ రకంగా నిరుద్యోగులని యువకులని పొట్టన పెట్టుకొని 10 ఏళ్లు అధికారం అనుభవించిర్రో మళ్ళీ ఈరోజు
మనని అడ్డం పెట్టుకొని వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం మనని వాడుకునే ప్రయత్నం చేస్తుండ్రు. 100% ప్రభుత్వంలో ఉన్న ఖాళీలన్నింటినీ కూడా అతి త్వరలో ముఖ్యమంత్రి గారి నోటి మీదుగా అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే ఫైనాన్స్ క్లియరెన్స్ అయినాయో అన్ని డిపార్ట్మెంట్స్, అది డిఎస్సి కానీ గురుకుల కానీ ఇతర ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఏదైతే రిక్రూట్మెంట్స్ జరగనో ముఖ్యమంత్రి గారి నోటి మీదుగా శుభవార్త నిరుద్యోగులకి ముఖ్యమంత్రి గారు చెప్పబోతుండ్రు. ముఖ్యమంత్రి గారు అది ప్రకటించబోతుర్రని ఉద్దేశంతో, రాజకీయంగా లబ్ధి పొందాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన కొంతమంది నాయకులని చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి, ఉస్మానియా యూనివర్సిటీకి, దిల్సుఖ్ నగర్కి పంపించి అక్కడ కొంతమంది మా నిరుద్యోగుల సోదరులకి వాళ్ళ యొక్క మైండ్ని పొల్యూట్ చేసి వాళ్ళని ఈరోజు ఏదైతే మీ టీఆర్ఎస్ భవన్కి పిలుచుకొని వాళ్ళని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుర్రు. మా నిరుద్యోగ సోదరులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం ఎన్ని సందర్భాల్లో ముర్రబెట్టుకున్నా, మనం మొత్తుకున్నా, మనం బాధపడ్డా ఏ ఒక్కరోజు ఈ దొంగలు స్పందించలే, మాట్లాడలే. మీకు మేము అందుబాటులో ఉన్నాము, మీకు ఏ సమస్యలు ఉన్నాయో అధికారంలో వచ్చినాక కూడా ఉస్మానియా యూనివర్సిటీ కానీ లేదా నిరాహార దీక్షలు జరిగినప్పుడు కూడా ఎమ్మెల్సీ హోదాలోనే బల్మూరి వెంకట్ ఆడి ఇబ్బందులు ఉన్నాయని తెలిసి కూడా ట్విట్టర్ వేదికగా గాంధీ ఆసుపత్రికి వస్తున్నా అని చెప్పి ఆడ వెళ్ళి నిరుద్యోగులతో మాట్లాడే ప్రయత్నం చేసినాము. కోటి హాస్పిటల్లో ఒక కోచింగ్ సెంటర్ యాజమాని దీక్ష చేస్తే కూడా వెళ్ళి ఆ రోజు టెట్టుని వేస్తామని చెప్పి టెట్టుని వేసి వారి యొక్క నిరాహార దీక్ష ఉపసంహరించుకొని కూడా ఆ రోజు ప్రభుత్వ పక్షాన మేము వెళ్ళడం జరిగింది. ఈ రోజు కూడా నిరుద్యోగులు మమ్మల్ని వచ్చి కలిసిన సందర్భంలో కూడా నేను నిరుద్యోగులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేసిన, మనం ఎవరి దగ్గర పోతున్నామో, మన కోసం ఎవరు మాట్లాడుతుర్రో ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీ దొంగల మాటలు వినకండి. ఈ బీఆర్ఎస్ పార్టీ దొంగలు 10 ఏళ్ల వారి పరిపాలనలో మన పట్ల వారు ప్రవర్తించిన తీరుని ఒక్కసారి మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఇదే ఒక సోదరి ఏదైతే చిక్కడపల్లిలో ఆత్మహత్య చేసుకుంటే కేటీఆర్ ఏం మాట్లాడిండో కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ కుటుంబాన్ని పక్కన పెట్టుకొని ఏ రకంగా సంబోధించిండు కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ తెలిసి ఆ రోజు లాస్ట్కి దిగజారి యువకులై విద్యార్థులై కూడా ఏదైతే స్టూడెంట్ లీడర్లై కూడా సరే రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపులు చేసిరంటే అర్థం ఉంది, విద్యార్థి నాయకుల ఫోన్ ట్యాపులు కూడా చేసి ఈ విద్యార్థి మూమెంట్స్ కూడా ఆపే ప్రయత్నం చేసిన నీచపు ఏదైతే సంబంధించి దిక్కుమాల చర్యలు చేసిన ఈ హరీష్ రావు, కేటీఆర్, ఏదైతే చంద్రశేఖర్ రావు ప్రజల మధ్యలోకి పోతే చెప్పులతోటి వీళ్ళకి దండలు వేసి వీళ్ళని రాళ్లతోటి కొడుతున్న ఒక భయంతో ఈరోజు కేటీఆర్ దేశాలు పట్టుకొని తిరుగుతుండు, ప్రజల మధ్యలోకి వెళ్ళనీకి భయపడుతుండు. దయచేసి నిరుద్యోగులకి నేను చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏదైతే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే బాధ్యత ఈ ప్రజాప్రభుత్వం తీసుకుంటది. గౌరవ ముఖ్యమంత్రి గారు అందుకే ప్రతి మీటింగ్లో మిమ్మల్ని ఉద్దేశించి మీ యొక్క సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన సందర్భం కూడా కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో, మొన్న పాస్ అయిన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము మొన్ననే పాస్ అయినాము, మళ్ళీ నోటిఫికేషన్స్ అన్నీ ఇప్పుడే నింపితే మాకు చదువుకోనికి కొద్దిగా సమయం కావాలని చెప్పి మొన్న ఏదైతే క్వాలిఫై అయ్యి ఏదైతే గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ కొంతమంది విజ్ఞప్తిని వారు మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా వక్రీకరించి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో దాన్ని వక్రీకరించి మనని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండ్రు. ఆ రోజు ఏ రకంగా అయితే మీకు మాట ఇచ్చినామో తప్పనిసరిగా అవన్నిటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. పూర్తి చేయడంలో ఏదైనా ఆలస్యమైనా, ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులున్నా మేము మీకు అందుబాటులో ఉంటాము. మీరు కలిస్తే తప్పనిసరిగా దానికి సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది, లేదా దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది. ఆ బాధ్యతను కూడా మేము నెరవేరుస్తామని చెప్పి నిరుద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ దొంగల మాటలు ఏదైతే ఈ దొంగలు చెప్పే మాటలు మీరు ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి నిరుద్యోగుల సోదరులని
విజ్ఞప్తి చేస్తున్నా.